కాపాడి తీసుకొచ్చింది మీ మనోరాలా? అవును బాబు. కావాలంటే ఈ ఆసుపత్రిలో ఉన్న నర్సుని అడగండి, చెప్తారు. విహారీ, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? అయినా నువ్వే టైంలో ఇలా రావడం ఏంటి? అమ్మా, నా ప్రాణాలను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈ బామ్మగారి మనోరాలే. అవునరా, ఇందాకే నాకు ఈ బామ్మగారు చెప్పారు. ఇప్పుడు నువ్వు బ్రతికి బయటపడ్డావంటే కారణం ఈ బామ్మగారు, ఆవిడ మనవరాలే. వాళ్ళకి మన జీవితాంతం రుణపడి ఉంటాంరా. అయ్యయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా. మీరు మీ బాబు కూడా నన్ను నా మనవరాల్ని కాపాడారు. అయ్యో నానా, చారుకేశా, విహారీ, నువ్వు ఇలా బయట ఉండడం కరెక్ట్ కాదు. పదరా, నీ వార్డులోకి వెళ్దాం. చారుకేశా, బామ్మగారు మనకి చాలా సహాయం చేశారు. వాళ్ళకేవైనా కావాలేమో నువ్వు చూసుకో. అలాగే అక్క. మాకు ఏ సాయం అక్కర్లేదు. ఆ దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉన్నాం. కాకపోతే నా మనవరాలు విషమ పరిస్థితి నుంచి ఇంకా బయటికి రాలేదు. మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు మంచే చేస్తాడు బామ్మగారు. నీ మనవరాలికి ఏమీ కాదు. తను తన బిడ్డ క్షేమంగానే ఉంటారు. మీ ఆశీస్సులుంటే చాలు. నా మనవరాలు ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. సరే బామ్మగారు, పదరా, మనం వెళ్దాం. పదక్. విహార్ బాబు, ఇప్పుడు మీకు ఎలాగుంది? పర్లేదురా పండు. ఇదే మంచి టైం. పూజ కోసం ఏమన్నా గుర్తు చేస్తా. ఏమన్నమ్మా, ఆ విషయం విహార్ బాబు చెప్పండి అమ్మా. ఉండు. ఏంట్రా పండు, అమ్మతో ఏదో చెప్పమంటున్నావు? విహార్ బాబు, అవతల అభిషేకానికి మొత్తం ఏర్పాటు చేసినాను బాబు. సరేరా. విహార్ బాబు, ఈ పరిస్థితిలో మీరు అభిషేకం చేయగలరా? చేస్తాన్రా. అమ్మకి మాటిచ్చాను కదా, ఎంత నొప్పినైనా భరించి అభిషేకం పూర్తి చేయాల్సిందే.